శ్రీకృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన యోగం చూపించిన తర్వాత, విశ్వరూపాన్ని చూపించిన తర్వాత అర్జునుడికి ఈ యొక్క విశ్వరూపం కేవలం భక్తి వల్ల మాత్రమే, నా యందు నీకు గల భక్తి వల్ల మాత్రమే సాధ్యమైంది. అంతేకాని తపస్సు వల్ల కానీ, స్వాధ్యాయం వల్ల కానీ, వేద జ్ఞానం వల్ల కానీ, యజ్ఞ యాగాది క్రతువుల వల్ల కానీ, తపస్సు చేత కానీ ఈ విశ్వరూప సందర్శనం అనేది జరగదు అని భక్తి యొక్క విశిష్టతని తెలియజేయడమైంది. భక్తి లేకపోయినట్టయితే ఏదీ సాధ్యం కాదు. అందుకనే భక్తే గొప్పది. భక్తి లేకుండా చేసేటువంటి ఏ పూజ సత్ఫలితాన్ని ఇవ్వదు అని భక్త్యా త్వనన్యయా శక్య అహమేవం విదో అర్జున జ్ఞాతుం ద్రష్టంచ తత్వేన ప్రవేష్టంచ పరంతపః. ఎవరైనా సరే పరమాత్మను తెలుసుకుని, పరమాత్మ యందే దృష్టి కలిగి, పరమాత్మని చూడడంతో పాటు పరమాత్మలో ప్రవేశించడానికి ఏది అవసరమైన సాధనం అంటే భక్తే సాధనం. అందుకని మరి భక్తే సాధనం అన్న తర్వాత మరి సాధనాలు చెప్పాలి కదా. భగవద్గీతలో గొప్ప విశిష్టత ఏంటంటే, ప్రారంభ దశ నుంచి ఒక్కొక్క మెట్టు అలాగా మన 18 మెట్లు అష్టాదశ సోపాన అధిష్టానాన్ని అధిరోహింపజేశాడు శ్రీకృష్ణ పరమాత్మ. చేయి పుచ్చుకుని చిన్న పిల్లవాళ్ళలాగా చక్కగా మన 18 మెట్లు ఎక్కించాడు.